హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో తెలుసుకున్నాం కదా, అండ్ ఈ వీడియోలో మనం స్క్రోల్ టెక్స్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు బేసికలీ ఇక్కడ స్క్రోల్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ప్లేస్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం స్క్రోల్ టెక్స్ట్ని తీసుకుందాం. సో నేను దీన్ని డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ దెన్ ప్రీవియస్లీ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసింది, సో ఇక్కడ నేను దాన్ని డిసేబుల్ చేస్తాను. ఓకే, సో దట్ ఓన్లీ మన స్క్రోలబుల్ టెక్స్ట్ మాత్రం ఉంటుంది. సో బేసికలీ స్క్రోలబుల్ టెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ యానిమేట్ అయ్యి వస్తుంది. సో జస్ట్ ఇందులో మనకి ఈ టెక్స్ట్ అనేది వర్టికల్గా స్క్రోల్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి సో బేసిక్గా మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టే మనకి టెక్స్ట్ ఉంటుంది. సో దీన్ని మనం మార్చుకోవచ్చు. అండ్ దెన్ టెక్స్ట్ ఫార్మాటింగ్, సో ఇక్కడ నుంచి మనం దీని యొక్క సైజ్ ఆర్ ఫాంట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలైన్మెంట్, సో ఇది మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో నేను దీన్ని సెంటర్ అలైన్ చేసుకుంటాను. అండ్ దెన్ మనకు కావాలనుకుంటే ఈవెన్ మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డ్రాప్ షాడో, బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ మీరు చూసినవి. అండ్ గైస్, ఇప్పుడు ఈ స్క్రోలబుల్ టెక్స్ట్ ఉంది కదా, సో దీని టైం కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి. సో సింప్లీ మీరు అవుట్ పాయింట్ ఉంది కదా, సో దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే స్లోగా మనకి ఆ టెక్స్ట్ అనేది పైకి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనం వైస్ వర్సా కూడా చేయొచ్చు. ఆ అవుట్ పాయింట్ని ముందుకు తీసుకొచ్చాం అనుకోండి, సో అప్పుడు మళ్ళీ యానిమేషన్ అనేది స్పీడ్ అవుతుంది. కానీ ఈ సేమ్ యానిమేషన్ అనేది మనం ఇన్ పాయింట్ చేంజ్ చేస్తూ అవ్వదు. సో లెట్స్ సే అవుట్ పాయింట్ నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఓకే, అండ్ ఇప్పుడు బేసికల్లీ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, అండ్ ఇప్పుడు నేను ఈ ఇన్ పాయింట్ని కనుక ఈ విధంగా తీసుకొచ్చాను అనుకోండి, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ప్లే చేస్తే సో డైరెక్ట్ మనకి హాఫ్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచే మనకు ప్లే అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ ఎప్పుడు కూడా ఈ స్క్రోలబుల్ టెక్స్ట్ కానీ వేరే టెక్స్ట్ సేవ్ తీసుకున్నా సరే మీరు ఇన్ పాయింట్ చేంజ్ చేయకండి, ఓన్లీ అవుట్ పాయింట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి చేంజ్ క్లిప్ డ్యూరేషన్ ఉంది కదా, సో ఈ సెట్టింగ్స్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో గైస్, ఈ స్క్రోలబుల్ టెక్స్ట్లో కూడా మనకి ఇంకా అలైన్మెంట్, యాంకర్ పాయింట్, సో ఈ డ్రాప్ షాడో, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వన్స్ వీటితో కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మీ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.